రెడీగా డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళకు మంచి స్పందన కనిపించింది. పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని మిల్కా తెలిపారు. ఇక దీనికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడంతో పేటీఎం ప్రతినిధులు వారికి వివరాలను తెలియజేశారు. 10వ తరగతి ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్కు 15,000 రూపాయల వేతనంతో పాటు 12 నెలల రూపాయల వరకు కూడా ఇన్సెంటివ్ ఇస్తారని అన్నారు. ఇక జిల్లాలోని 55 కిలోల మీటర్ల పరిధిలోని విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఎక్కువగా అభ్యర్థులు వచ్చారని అన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ కార్డును తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారము. నేను మిల్కా ఉపాధి కల్పనాధికారిని. ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసుకోవడానికి వచ్చిన్నారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ అంటే వితిన్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనం వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేదు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ ఇక్కడ మనము ఈ సేవలో రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు రెన్యువల్ కూడా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. అంటే కార్డ్స్ తీసుకొని ఒకసారి అట్లా వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూస్గా రెన్యువల్ టైం అప్పుడు కూడా రెన్యువల్ చేసుకొని ఆ కార్డు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి తప్పనిసరిగా పనికొస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ కంప్లీట్ 18 years కంప్లీట్ అయిన తర్వాత